ఆయన జయంతి శుభాకాంక్షలు. మనం చాలా రోజుల తర్వాత ఇంతమంది ఒక పెద్ద వేదిక ద్వారా కలుసుకున్నామని నేను అనుకుంటున్నాను. గతంలో మనం కలిసినా లేదని తెలియదు. నేను గత 2-3 సంవత్సరాల సంది ముదిరాల గురించి చూస్తున్నాను, ముదిరాల చరిత్ర తెలుసుకుంటున్నాను. అసలు మనం ఏంది, మనం ఎక్కడ, ఏం కథ అని తెలుసుకుంటున్న తరుణంలో కాసిన సార్ చెప్పిండు, మనకు మహాత్మా జ్యోతిరావు పూలే కూడా ముదిరాజే అని చెప్పేసి ఈ దేశానికి ఒక మార్గనిర్దేశి, ఎంతో మందికి చదివి చెప్పిన అంబేద్కర్కు అయినటువంటి గురువు కూడా జ్యోతిరావు పూలే అని చెప్పాడు. పుట్టిన మనము ఈరోజు తాగుడుకు బానిసలు అవుతున్నాం. ముఖ్యంగా ఈ తాగి తినే కులంలో ముందుండేది ఎవరంటే మన ముదిరాజులు. కాబట్టి ఇక్కడ నుంచి అయినా మన మద్యానికి బానిస కాకుండా, మందు తాగకుండా మన పని మనం చేసుకుంటూ, మన ముదిరాజులో ఎవరో ఒక మంచిగా ఉన్నత స్థానంలో ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేయాలి, మన లేని వాళ్ళకి ఎవరికో వాళ్ళకైనా ఉపాధి అవకాశం చూపెట్టాలి, ఏదైనా సాయం చేయాలి. ఇట్లా పే బ్యాక్ సొసైటీ అనమాట. ఎందుకంటే నువ్వు ఆ కులం నుంచి ఏదైతే పొందినావో ఆ కులానికి నువ్వు ఏదైనా కొంచెం చేయాలి. ఇట్లా ప్రతి ఒక్కరు అనుకున్నప్పుడు ముదిరాజ్ జాతి ఖచ్చితంగా ముందడుగులో ఉంటుంది. దీనికి అందరూ కృషి చేయాలి. ఇంకోటి, రాజకీయం కూడా మన జనాభా ప్రకారం మనకు ఉండాల్సిన సీట్లు లేవు. దీనికోసం ఎవరు పోరాడాడు? మనం ఎప్పుడైతే ఒక నాయకుని కిందనే ఉందాం అనుకున్నాం అనుకో, ఎప్పటికి కిందనే ఉంటాం. మనం కూడా పైకి రావాలని మన ఆలోచన ఉన్నప్పుడు మనం పైకి వస్తాం. కాబట్టి అందరు రాజకీయాల్లో కూడా ముందు ఉండాలంటే మనం ముందే ఉండాలి. వెనక సీట్లో కూర్చోవడం, లేకపోతే ఎక్కడో ఉండడం, ఇలాంటివి చేయొద్దు. కాబట్టి అందరు ఇప్పటి నుంచైనా ముందుంటారని, ఇట్లాంటి సమావేశాలు మళ్ళీ జరగాలని, ప్రతి ఒక్కరూ మన ముదిరాజుల గురించి ముందు తెలుసుకోవాలి. ఏంది ముదిరాజు అని చెప్పేసి ఎవరిని అడిగితే ఏం చెప్తారు? అప్పుడు మనకే తెలియదు మన చరిత్ర. కాబట్టి మన చరిత్రను ముందు మనం తెలుసుకొని తర్వాత ఇతరులకు చెప్పాలి. ఇంతటితో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.